చిల్లర. అంతమందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, అసలు అంత పెద్ద వ్యవస్థను మీరు ఎలా స్థాపించారు, మన ప్రభుత్వంలో ఎటువంటి ఉపయోగాలు జరిగాయి, దానిపైన మీ స్పందన ఏంటి? ఏం లేదు రజనీ, ఇప్పుడు మనం చూసుకుంటుంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ మనకున్న తేడా ఏంటంటే, మనం ఉద్యోగాలు అనేటివి తీసుకొని వస్తాం. మనం అంటే తీసుకొస్తాం. ఇంకా మనం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో మనం ఈ 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మనసులో ఉందన్నమాట. అంటే మనం ఎలాగైనా సరే పేదవాళ్ళకి మేలు చెయ్యాలి. నా బాధ, నా తపన కూడా ఒకటి. నా ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ లంచగొండితనం, ఈ అదే ఉంటాయి కదా కొన్ని, ఈ పెత్తందారులని పేదవాళ్ళని ఏమి లేకుండా కంప్లీట్గా లేకుండా డెవలప్మెంట్ విషయంలో అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పేదరికం లేకుండా చేయడమే నా ధ్యేయం. అందుకని వాళ్ళ కోసం ఈ ఉద్యోగాలు కూడా ఎలా అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నంతసేపు ఏంటంటే అందరూ గవర్నమెంట్ స్టేట్ అంతా ఒక గవర్నమెంట్ ముందు చేస్తుందంటే ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు. ఆ ప్రైవేట్ కాలేజీలు ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్స్ ఉండొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండొచ్చు, ఏదేమైనా సరే ఎన్నున్నా సరే గవర్నమెంట్ హ్యాండిల్ మీరు చేస్తుందని అనుకుంటున్నాం. కాకపోతే 3 రాజధానులు తీసుకొచ్చారు కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని చాలా వార్తలు వచ్చాయి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు ఈరోజు? ఈ 3 రాజధాని వ్యవస్థ అనేది మనకు మొదటి నుంచి మనం కేంద్రానికి వెళ్తాం. ఇప్పుడు కేంద్రం వెళ్తే కేంద్రం వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు ఇదివరకు నేను చెప్పాను, నేను పాదయాత్ర చేసే టైంలో కూడా చెప్పాను, ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచాం. కేంద్రంతో ఫైట్ చేసాం, పోటీ చేసి వాళ్ళని అడిగాం. వాళ్ళు కేంద్రం నుంచి మనకు ఏ సహాయం లేదు. అయినా సరే ఇప్పుడు లాక్డౌన్ చూస్తే కానీ ఈ లాక్డౌన్లో ఈ కోవిడ్ టైమ్స్ లో కూడా మనం ఏం దొరకలేదు. అక్కడ మనం ఇంటింటికి వెళ్ళాము అనమాట. ఇంటింటికి వెళ్ళాము, షాపులు చెప్పలా, అబద్ధాలు చెప్పలేదు, మోసాలు. అంటే కోవిడ్ టైం ఏమాత్రం భయపడకుండా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ముళ్ళు అందరూ వాలంటీర్లు చేసే ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మంచి చెయ్యాలనే తపన అన్నమాట. ఆ తపన ఏంటంటే, తపన చూస్తే వీళ్ళు కూడా చాలా కష్టపడి చేసిందే కాకుండా అంటే వాళ్ళే ఇప్పుడు నేను ఏంటంటే ఈ 3 రాజధానుల వ్యవస్థ తీసుకొస్తే స్టేట్ డెవలప్మెంట్ చేయాలి. అందుకనే నేను ఇప్పుడు చాలా మంది గత గవర్నమెంట్కి మన గవర్నమెంట్ ఉన్న తేడా ఏంటంటే